ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో మరి ఆ బెత్లెహేమును గురించి, యూదా వారి యొక్క కుటుంబం గురించి ఇక్కడ రాయబడి ఉందనండి. అలాగుననే నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని ముందుగానే మీకా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తును గురించి మరి ప్రవక్త అయినటువంటి మీకా ఇదిగో ప్రవచించినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, మరి ప్రతి ప్రవక్తల నోట క్రీస్తు యొక్క మరి జననం గురించి ముందుగానే ఈ లోకానికి ప్రజలకు ఆయన తెలియపరిచినట్లుగా మరి ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగునని నీవు స్వల్ప గ్రామమైనను అని ఇక్కడ రాయబడి ఉంది. నిజమేనండి, అన్ని గ్రామాల కంటే బెత్లెహేము అనేది చాలా స్వల్పమైనది, చాలా చిన్న ఊరు. అలాంటి చిన్న గ్రామంలో యేసయ్య పుట్టటము, యేసయ్య అక్కడ ఉదయించటం అనేది ఎప్పుడైతే జరిగిందో ఇంకా బెత్లెహేము అనేది ఒక చరిత్రగా మార్చబడింది. హల్లెలూయా. ఒక చరిత్రగా మార్చబడిందండి. అంతవరకు కూడా బెత్లెహేమును చిన్న చూపులు చూసిన వారు, బెత్లెహేమును తృణీకరించిన వారు, బెత్లెహేము అనే గ్రామం అంటేనే, ఆ గ్రామ ప్రజలంటేనే చాలా చాలా చిన్న చూపులుగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ప్రభు ఇదిగో ఆయన పెద్ద పెద్ద నగరాలను కోరుకోలేదు, పెద్ద పెద్ద పట్టణాలు కోరుకోలేదు, కానీ ఆ యొక్క చిన్న తృణీకరించబడినటువంటి ఆ గ్రామాన్ని ప్రభు ఎన్నుకున్నాడండి. ఎప్పుడైతే యేసయ్య అక్కడ పుట్టాడో ఇప్పుడు ఆ బెత్లెహేము అనబడేది ప్రపంచ నలుమూలలకు కూడా, ఒకప్పుడు మరుగై ఉన్నటువంటి ఈ బెత్లెహేము ప్రపంచ నలుమూలలకు కూడా వ్యాపింపబడింది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రజలు ఇదిగో దేశం యొక్క మరి ప్రపంచం యొక్క ఆ మూలలలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు బెత్లెహేమును చూడటానికి తండోపతండాలుగా వెళ్తున్నారంటే. అంటే గమనించండి నా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము నీవు స్వల్పమైన దానవని, నీకు ఎవరు లేరని, ఇదిగో నీ జీవితము ఒంటరి స్థితి అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు కోరుకుంటున్నది ఏమిటో తెలుసా? స్వల్పమైన గ్రామాన్ని కోరుకున్న దేవుడు ఇదిగో స్వల్పమైనటువంటి మనలను కూడా ప్రభు కోరుకుంటాడండి. మనలో ఎప్పుడైతే క్రీస్తు ఉదయిస్తాడో ఇక మనము ఒక చరిత్రగా మారుతాం. హల్లెలూయా. ఒక చరిత్రగా మార్చబడతాం. కనుక నా దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బట్టి ఇదిగో నీలో నుండి ఏలబోవువాడు రాబోతున్నాడు అని వాక్యం సెలవిస్తుందండి. ఇదిగో ఇజ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండే వచ్చునన్నాడు. కనుక ఇదిగో దేవుని యొక్క వాక్యమును, ఇదిగో దేవుని యొక్క సువార్తను ప్రకటించటానికి ఇదిగో మనలలో నుంచే దేవుడు ఇదిగో ఒక శక్తికరమైనటువంటి పరిచర్య చేయుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవ స్తోత్రాలయ్యా. ఉదయకాలం వద్ద నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి అయా నా తండ్రి, ఎవరైతే వినున్నారు విశ్వసించిన ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.